బీసీఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్యాన్ని మించిన సంపద ప్రపంచంలో లేదన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. నారాయణగూడలోని ముస్లిం శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తామన్న మంత్రి మహమ్మద్ అజరుద్దీన్. అసెంబ్లీలో పాలమూరు కృష్ణా జలాలపై చిత్తశుద్ధితో చర్చ జరగడం లేదన్న ఎంపీ రఘునందన్ రావు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల కోసం రక్షణ చట్టం తీసుకురావాలన్న రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతుందన్న ఎమ్మెల్సీ నవీన్ రావు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యాన్ని మించిన సంపద ఈ ప్రపంచంలో లేదని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రతి ఒక్కరూ సంపదన కంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎల్బీ నగర్ సమీపంలోని సాగర్ రోడ్లోని జీఎస్ఆర్ కన్వెన్షన్లో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్యుల అపురూప సమ్మేళనంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. యోగా, నియమిత వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా రోగాల నుంచి దూరంగా జీవించాలని ఆయన సూచించారు. మేము 3 సార్లు ఓంకారం కలిసి చెప్తాము. రాజిరెడ్డి గారు హోమియోపతి వైద్యులు, హోమియోపతి కాలేజీలో ప్రొఫెసర్ సంస్థల్లో వారు. I am delighted to join you today as a regular Aparupa Sammelanam marking 23 years of selfless service by Arogya Bharati Telangana. This gathering embodies our shared resolve to nurture health, compassion and service. నారాయణగూడ నరేంద్ర భవన్ పక్కన ఉన్న ముస్లిం శ్మశాన వాటికను రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ సందర్శించారు. గతంలో మంత్రి కుటుంబం నారాయణగూడ ప్రాంతంలో నివసించే సమయంలో ఆయన తండ్రి సమాధిను అక్కడ ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో ఆ ప్రదేశంలో కొందరు మద్యం సేవిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. ఇక దీంతో మంత్రి అక్కడ పర్యటించి ఈ ప్రదేశంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వకుండా నిఘా పెట్టాలని నారాయణగూడ పోలీసులను ఆదేశించారు. అంతేకాకుండా కబ్రస్థాన్ పరిరక్షణ, అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తారని అజరుద్దీన్ హామీ ఇచ్చారు. బయట మళ్ళీ సెల్ఫీ అదే తర్వాత బయట తీసుకుని నువ్వు దిగి थोड़ी इधर पूरे करते हिमायत पूरा करती मैं अपना पूरा कहीं आया थी मैं आपके पास, आगे बोलो आप जो भी डिसाइड कर लीजिए। ट्रांसफर कराते अब जो भी काम है बोलते कर रहे हैं। పట్టణ్ చెరువు ఐబీ గెస్ట్ హౌస్ లో జరిగిన బీజేపీ నియోజకవర్గం ముఖ్య నేతల సమావేశానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంచిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి హాజరయ్యారు. అనంతరం పాలమూరు కృష్ణా జలాలపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో పాలమూరు కృష్ణా జలాలపై చిత్తశుద్ధితో చర్చ జరగడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలకు విజన్ లేదని ప్రజలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో గందరగోళానికి గురి చేస్తున్నారని అన్నారు. 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో కృష్ణా నదీ జలాల విషయం లోపల అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఢిల్లీకి వచ్చి సంతకం పెట్టినటువంటి పేపర్లు, తెలంగాణకు ఎన్ని టీఎంసీలు అయితే సరిపోతాయని ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుడిగా అంగీకరించిండో ఈ విషయాలు చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ తిట్టడం, టీఆర్ఎస్ని కాంగ్రెస్ తిట్టడం తప్ప నిజంగా పాలమూరు పట్టణానికి లేదా పాలమూరు జిల్లాకి, వలసల జిల్లా అని పేరుపడినటువంటి పాలమూరుకి న్యాయం చేయడం లోపల 10 ఏళ్ళు అధికారులు మోసం చేసిరు తప్ప అసెంబ్లీలో నిన్న కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల హాజరు చూస్తే కాంగ్రెస్ పార్టీకి పాలమూరు జిల్లాకు చేయాల్సిన న్యాయం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తూ ఉంది. పట్టుమని 20 మంది ఎమ్మెల్యేలు లేరు నిండు శాసనసభలో. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరం, బాధాకరం. నిండు శాసనసభలో సీరియస్గా చర్చ జరుగుతున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి దూషణలు, నీ కడుపులో అంత కంపు ఉందంటే నీ నోట్లు ఇంత కంపు ఉందని తిట్టుకుంటున్నారు తప్ప కంపును శుద్ధి చేసి రాష్ట్రాన్ని బాగు చేసి పాలమూరుకి నీళ్ళెట్లు ఇవ్వాలనే విషయం లోపల ఇద్దరికీ చిత్తశుద్ధి లేదు. భవిష్యత్తులో 2 సంవత్సరాలు ఆగిన తర్వాత ఈ రాష్ట్రంలో అధికారంలో లో ఉన్న 5 మున్సిపాలిటీలు మరియు సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో ఉన్న 2 మున్సిపాలిటీలు, అందరూ మున్సిపాలిటీలో ఉన్న గతంలో పోటీ చేసిన వాళ్ళు మరియు కమిటీ మెంబర్స్ అందరినీ ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ మీటింగ్ ఎడ్యుకేటెడ్స్ కూడా నన్ను గెలిపేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని తాతాలు ఆడుతున్నారు. భారతీయ జనతా పార్టీ తాతాలు ఆడుతున్నారు. ఇది కైవసం చేసుకోవడానికి ప్రిపరేటివ్ మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఓట్ల పరంగా ఏవైతే ఉన్నాయో చాలా అవకతవకలు ఉన్నాయి. అవన్నీ కూడా కలెక్టర్ గారికి, అవసరమైతే స్టేట్ ఎలక్షన్ కమిటీకి కూడా కాంప్లైంట్ ఇవ్వడానికి రేపు ఎట్టి పరిస్థితుల్లో జిల్లా ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో కలెక్టర్ గారు కూడా ఒకటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ పటిష్టంగా పట్టుదలతోని ముందుకు పోతూ ఉన్నది, 7 మున్సిపాలిటీని గెలుచుకోవడానికి ఎజెండాగానే ఈరోజు మీటింగ్ జరిగిందని, ఈ మీటింగ్తోనే 80% మేము గెలుస్తామని బాగా నమ్మకంతో ముందుకు పోతా ఉన్నాం. థ్యాంక్ యూ. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం అధ్యక్షతన బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల కోసం రక్షణ చట్టం తీసుకురావాలని, ఎస్సీ ఎస్టీలకు ఉన్న అట్రాసిటీ చట్టం మాదిరి అమలు చేయాలని కోరారు. ఈ చట్టం ద్వారా బీసీలపై జరుగుతున్న దాడులు, అన్యాయాలు అరికట్టవచ్చని, కుల వివక్షను తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల పెంపు తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని, ఏకపక్షంగా ముందుకెళ్తే బీసీల ఆగ్రహానికి గురి కావచ్చని హెచ్చరించారు. రక్షణ చట్టం పెట్టడంలో బీసీలో కూడా అత్యాచార నిరోధక చట్టం అక్కడ ప్రిపేర్ అవుతుంది. ఇట్లాంటి చట్టాన్ని తెలంగాణలో కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రక్షణ చట్టం చేయాలని మేము చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. రక్షణ చట్టం చేయాలని ప్రజల్లో చాలా బలమైన డిమాండ్ ఉంది. ఇది ప్రజలకు ఉపయోగపడేది. గ్రామీణ ప్రాంతాల లోపల అగ్రకులాలను బీసీల మీద కొందరిని పులిపి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి సతాయిస్తుంది. కనీసం బీసీ యాక్ట్ ఉంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడానికి వీలు ఉండదు. కాబట్టి ప్రభుత్వం రక్షణ చట్టం చేయడం ఇక్కడ రక్షణ విషయం వచ్చినప్పుడు 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అట్ ది సేమ్ టైం దేశంలో కూడా ఈ ప్రాబ్లం ఉంది. దేశం అంతటికీ ఈ సమస్యను విస్తరింపజేయాలని చెప్పి మరి ఆ సందర్భంగా ఇక్కడ కూడా కృష్ణ గారు ఎన్నో సంవత్సరాల నుంచి బీసీలకు ఎస్సీ ఎస్టీల మాదిరిగా వేధింపుల నుంచి రక్షణ ఉండడానికి బీసీ రక్షణ చట్టం కావాలన్న ఉద్యమంతో ముందుకెళ్తున్నారు. మరి ఆ సందర్భం జరిగింది. బీసీలను మీరు చూస్తే గ్రామాలలోనే కాదు పట్టణాలలో కూడా కులం పేరుతో దూషించడం, కొన్ని కార్యక్రమాలకి రాకుండా చేయడం, దాడులు చేయడం, కులం పేరుతో తిట్టడం, రకరకాల అవమానాలను, వివక్షలను ఎదుర్కొంటున్నాం. మరి ఇలాంటి వాటి నుంచి బీసీలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరై వచ్చిన ఎమ్మెల్సీ నవీన్ రావును కుక్కట్పల్లి నివాసంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతుందని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని, ఎమ్మెల్సీ నవీన్ రావుకు పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్ గౌడ్, బండారు లక్ష్మారెడ్డి, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదన్ చారి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. మా సహచర శాసన మండలి నిన్న ఎంక్వైరీకి పిలవడం జరిగింది కాబట్టి వారికి సంఘీభావం చెప్పడానికి పార్టీ మొత్తం వారి వెంట ఉంటుందనేటువంటి విషయం తెలియజేయడానికి మేమందరం కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా వారి వెంట మేము ఉంటాం. ఈ దుర్మార్గాన్ని సందర్భాన్ని బట్టి దాని మీద మా చర్య ఉంటుంది. మేడారం సమ్మక్క సారముల జాతరను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఎస్పీ కేకాన్ సుధీర్ రామ్నాథ్ ఆదేశించారు. ఈ సందర్భంగా మల్లంపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎస్పీ బ్రిడ్జి పనులు పటిష్టంగా మరియు వేగంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు సూచించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బెల్లంపల్లి మున్సిపాలిటీలో సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిందని, ప్రజలలో రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తారన్నారు. ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిపోయింది, మన ప్రభుత్వం ఓడిపోయి, మన పార్టీ ఓడిపోయి 2 సంవత్సరాలు కూడా చాలా క్లిష్టమైనటువంటి సంవత్సరాలుగా మనం భావిస్తున్నాం. ఎంత నీచమైనటువంటి సమయం అంటే పచ్చి అబద్ధాలు, పదవులను గడ్డి పూసలాగా తీసేసి మరి రాష్ట్రం కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా కొట్లాడినటువంటి ఈ తెలంగాణ సంబంధ వర్గాల ప్రజలందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించి ఉదాహరణ వేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ఒక ఎవరు ఏం చేయలేరు కాబట్టి అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక వచ్చే కాలం అంతా కూడా మరి మన కాలమే. మనకు పూర్తిగా మరి మన పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి మన నాయకుడు కేసీఆర్ గారిని మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం చేయడానికి అహర్నిశలు మనం అంతా కూడా కష్టం. విద్యుత్ నగర్ ను తెల్లాపూర్ సర్కిల్లో కలపాలన్న అంశాన్ని రాజకీయంగా మలచడం సరికాదని తెల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలకమరి ప్రభాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ లెజిల్లా రవీందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రీలే నిరాహార దీక్షకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఈ సమస్యను పార్టీలకు అతీతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చామని తెలిపారు. తెల్లాపూర్ మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో కలపడం అభివృద్ధికి దోహదపడుతుందని, పరిపాలన పరంగా ఎలాంటి సమస్యలు లేవని అధికారులు స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఇక నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం లేదా జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట కలిసి ధర్నా చేద్దామని సవాల్ విసిరారు. ఈరోజు తెల్లాపూర్ విద్యుత్ నగర్, భారతీ నగర్లో ఎలిమేలనేమో ముత్తంగిలో, విద్యుత్ నగర్ ఏమో భారతీ నగర్ డివిజన్లో కలిపినందుకు నిరసనగా ఈ విద్యుత్ నగర్ తెల్లాపూర్ డివిజన్లో ఉండాలని,
ఎల్మెల ముత్తంగి నుంచి తెల్లాపూర్ డివిజన్లో ఉండాలని, సర్కిల్ ఆఫీస్ తెల్లాపూర్లోనే ఉండాలని, ఎంఐజీ పాత మున్సిపల్ పాలకవర్గం అందరూ కూడా తెల్లాపూర్లో ఉండేదాని గురించి కూడా. కాబట్టి దయచేసి మాకు ఒక్కటే విన్నపం, మిగతా విషయాలను ఇంతకుముందు చెప్పిన మీరు విలేకరులు, ప్రింట్ మీడియా, మీ అన్నలు సకాలంలో వచ్చి మాకు సంఘీభావం తెలిపి మాకు మద్దతు తెలిపినందుకు మీకు నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తాం. కాకపోతే దీన్ని హైకమాండ్ దృష్టికి పోయేలా, ఇది ఎందుకంటే సోమిరెడ్డి ఒక్కంది, రాములు గౌడు, మా కౌన్సిలరు, దేవన్న సమస్య కాదు, ఇది యావత్ తెల్లాపూరు మున్సిపల్, పాత మున్సిపల్ ప్రజల సమస్య. మీరు ఒకటి ఆలోచన చేయండి అన్న, 9 అడుగులు ఉన్న కాలనీ ఉంచవలసిందిగా, సర్కిల్ ఆఫీస్ తెల్లాపూర్లోనే ఉండవలసిందిగా మేము విన్నవించుకుంటున్నాము. ఈ మా దీక్షను కాంగ్రెస్ పెద్దలు అందరూ కూడా మంచి హృదయంతో మన్నించి, మరి మేము అనుకున్నటువంటి ఈ దీక్షను మేము కోరుకోవటానికి కాలనీ సమస్యను కూడా వాళ్ళు మంచి సౌదయంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కరీంనగర్ జిల్లాలోని 66వ డివిజన్ పరిధిలో గల హైమద్పూర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభించిన అనంతరం మాచర్ల ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, ప్రసాద్, అబ్దుల్ రెహమాన్, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ నడిబొడ్డున ఏదైతే మన రాజీవ్ చౌక్ నుంచి మన అహ్మద్పుర చౌరస్తాలో ఉన్నటువంటి మా యూత్ కాంగ్రెస్ లీడర్ కలీం గారి హోటల్, కలీం హోటల్ వద్ద చౌరస్తాలో ఈరోజు కాంగ్రెస్ జెండా ఆవిర్భావ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి చాలామంది కార్యకర్తలు చాలా ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ రోజున ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా కలీం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కోఆర్డినేటర్ మాచర్ల ప్రసాద్ అన్న ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటూ, కరీంనగర్ మేయర్ కైవసం చేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ సత్తాను చాటుకుందామని మా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుపుతున్నాను. హిమాయత్ నగర్ ఏఐటియుసి భవన్ నుండి వై జంక్షన్ వరకు సిపిఐ నాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈటీ నరసింహ్ మాట్లాడుతూ, అమెరికాలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తూ అరెస్ట్ చేశారని, కానీ వాటికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ట్రంప్ నిరంకుశ విధానాన్ని ప్రపంచ దేశాలు ఖండించాలని అన్నారు. ఇది ట్రంప్ ఉగ్రవాద చర్యగా మేము ఖండిస్తూ ఈరోజు హైదరాబాద్ సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం అనేటటువంటి జరిగింది. కానీ ట్రంప్ ఈరోజు అరెస్ట్ చేసినటువంటి ప్రెసిడెంట్ పైన ఏం అభియోగాలు పెడుతున్నాడు? మా దేశంలో డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు. సిగ్గుండాలి ట్రంప్ ఇలాంటి పదాలు చెప్పడానికి. గతంలో కూడా నువ్వు ఇదే పద్ధతిలో ఇరాన్ లో ఉన్నటువంటి సద్దాం హుస్సేన్ ని పట్టుకొని ఉరిశిక్ష చేసినప్పుడు చెప్పింది ఏంది? జీవాయుధాలు ఉన్నాయి, ప్రపంచాన్ని హానికరం అని చెప్పారు. ఈ రోజు వరకు ప్రూవ్ చేయలేకపోయారు. అసలు డ్రగ్స్ అనేటటువంటి మీ దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్ లో ఇంతవరకు కూడా వెనుకల నుండి డ్రగ్స్ వచ్చి ఒక ఉగ్రవాదిలాగా చిత్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అతను రాష్ట్రపతి అయినప్పటి నుండి కూడా ఏదో ఒక పద్ధతుల్లో చిన్న దేశాలను, పెద్ద దేశాలను బెదిరిస్తూ, భయపెడుతూ ఆ ఖనిజ సంపదలను, చెమునంతా తీసుకొని ఆ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ చర్యని ప్రపంచ దేశాలు ఖండించు. అందరూ కూడా ట్రంప్కు వ్యతిరేకంగా, అమెరికా చేస్తున్నటువంటి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పద్ధతుల్లోనే వామపక్షాలు కూడా పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా దీనికి నిరసనలు వ్యక్తం చేయమని చెప్పి ఇదే పద్ధతి కంటిన్యూ కొనసాగితే ట్రంప్ వ్యతిరేకంగా ఈ దేశంలో కూడా తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తం చేస్తామని చెప్పి తెలియడం అనేటటువంటి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంబటి జ్యోతి హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, పార్టీని గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేస్తామని తెలిపారు. వెనుజులా, బంగ్లాదేశ్లపై జరుగుతున్న దురాక్రమణ చర్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ముఖ్యంగా యువత 45 సంవత్సరాల లోపు ఉన్న వారిని పోటీలోకి దించి వారి ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఆ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీరు రక్తం ఇవ్వండి,
నేను దేశానికి స్వతంత్రం ఇస్తాను ఏ విధంగా అయితే అన్నాడో, ఇలా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని సపోర్ట్ చేయండి, మీకు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా సహకరించమని కోరుతూ, అదేవిధంగా ఇలా అమెరికాలో అమెరికా అధ్యక్షుడు ఏ విధంగా అయితే వెనిజులాలో అక్కడ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి తీసుకురావడం ప్రజాస్వామ్యం కాదు. అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో పేర్లు మార్చుకుంటూ మహాత్మా గాంధీని పేరునే రూపుమాపు చేస్తున్న మన మోడీ గారి ఇష్యూస్ కూడా కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ వాటిపై పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. పటాన్ చెరువు నియోజకవర్గంలో వెలిమెల న్యూ ఎంఐజీ విద్యుత్ నగర్ కాలనీలను తెల్లాపూర్ డివిజన్లోనే కొనసాగించాలని విద్యుత్ నగర్లో నిర్వహించిన రిలే నిరాహార దీక్షకు తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి నాయకత్వం వహించారు. వెలిమెలను ముత్తంగిలోకి న్యూ ఎంజీ విద్యుత్ నగర్ను భారతీనగర్ డివిజన్లో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాంతాలు తెల్లాపూర్కు సమీపంలో ఉన్నాయని, ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 2 గుళ్ళు కట్టి ఆ గుళ్ళ మీద రాజకీయం చేస్తున్నాం. ఇక్కడ గుడి కాదు, మాకు బడి కావాలి, బడి కావాలి. ఇక్కడ కాలనీ పెద్దలు కాలనీ పడ్డప్పుడు మార్గదర్శి స్కూల్ పెట్టిండు. ఒక నామినల్ ఫీజు మీద, సార్ నేను అప్రిషియేట్ చేస్తాను, ఒక నామినల్ ఫీజు మీద స్కూల్ పెడితే ఆ స్కూల్కు అపోజిట్గా ఒక బిజినెస్ చేస్తున్నావు, బినామీ పేరుతో బిజినెస్ చేస్తున్నావు. నువ్వు స్కూల్ పెట్టినావు, 2-3 స్కూళ్ళు పెట్టినావు. ఇక్కడ నీవే ఆ స్కూళ్ళు. ఇవన్నీ ప్రజలు గమనించాలి. మాకేం కాదు రాజకీయం. మీరు కొందరు అనుకుంటుండొచ్చు అతను కూడా రాజకీయం కానీ వ్యతిరేకం కాబట్టి చెప్తున్నాను. కాదు, అతను ఆఫ్టర్ అతనికి మానవత్వం లేని మనిషి. ఇక్కడ ఎంతో మంది యువతను పనికి రాకుండా చేస్తున్నావు. ఎంతో మంది యువత బానిసలుగా మార్చినావు. నీకు అక్కడ ధర్నా చేసి కాదయ్యా, ఎట్లా టీఆర్ఎస్ ఉంది? నీ ఎలక్షన్లు నువ్వు 5 కౌన్సిలర్ల నువ్వు పోటీకి నిలబట్టు ఎప్పుడైతే టికెట్లు ఇచ్చుకున్నావో మా కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇస్తుందో తిరగాలి, కనీసం ఆయన వాళ్ళ తిరగాలి డోర్ టు డోర్. ఇప్పటివరకు ఎమ్మెల్యే ప్రజలారా మాకు కూడా కొంత బాధనే ఉంది. ఇది ఎల్ఐజీ కార్పొరేట్ భారతీ నగర్లో కలవద్దని దామోదర్ సార్ తోటి కానీ కాటర్ సింగ్ సార్ తోటి కానీ ప్రయత్నం చేస్తున్నాం. నాగేష్ యాదవ్ కార్పొరేటర్ గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మనకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్నా శివార్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను బీజేపీ నాయకులు సందర్శించి నిరసన తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించి అసంపూర్తిగా ఉన్న ఇళ్లను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నిర్మించిన 480 డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో 90కి పైగా ఇళ్లు పూర్తి కాకముందే కేటాయించడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి స్పందన లేదని ఆరోపించారు. అనేక సంవత్సరాలుగా, దాదాపు 3-4 సంవత్సరాలుగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి గత ప్రభుత్వం వీళ్లకు పట్టాలు ఇచ్చి కేవలం ఇళ్లకు స్లాపులు పోసి 2 బ్లాక్లకు 3 బ్లాక్లకు సున్నాలేసి ఏదో అంగుర ఆర్భాటాలతోని హడావిడితోని అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు వీటిని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఇక్కడ చూసుకుంటా ఉన్నాం. మరి ప్రతి బ్లాక్లో నీళ్లు లేవు, చీకటి ఉన్నట్టు. మరి మీరన్నా దయతలిచి మీరు ఈ ఉస్నాబాద్ హక్కున చేర్చుకున్నది మిమ్మల్ని, మీరు ఎక్కడో ప్రాంతవాసి, ఇక్కడ ప్రాంతవాసి కాకుండా కూడా మరి ఈరోజు మిమ్మల్ని అధిక మెజారిటీతో ఇక్కడ ప్రజలు ఆశీర్వదించారు. కానీ ఈరోజు వీళ్ళ సమస్యలను పరిష్కరించాలని వీళ్ళు పోతే మేము పరిష్కరించాం, మేము ఇందిరా మిల్లు ఇస్తాం పో అనే వ్యవస్థల వాళ్ళు మాట్లాడుతున్నట్టు మరి వీళ్ళు చెప్తా ఉన్నారు. కరీంనగర్ జిల్లా జ్యోతినగర్లోని TWJF ప్రెస్ కార్యక్రమంలో కమటం కాంతవ్య అనే మహిళ మాట్లాడుతూ నకిలీ ఏజెంట్ తునికి శేఖర్ తమ కుమార్ని విదేశాల్లో ఉద్యోగం ఉందని నమ్మించి పంపించి అక్రమ కేసుల్లో ఇరికించడంతో సౌదీ జైల్లో నరక యాతన అనుభవిస్తున్నాడని ఆరోపించారు. తునికి శేఖర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని, సౌదీ జైలు నుంచి తన కుమారుడు కమటం వెంకటేష్ను విడుదల చేయించి కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. నా కొడుకు ఎంత 28 సంవత్సరాలు 27 సంవత్సరాలే అంతే. నా కొడుకు ఇప్పుడు పోయి 6 నెలలు అవుతుంది. 6 నెలలు అంటే ఇప్పుడు 4 నెలలు ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. 2 నెలలనే అది అక్కడ పైసలు వస్తాయి వసూలు చేసుకురమ్మని చెప్పిండట. నా కొడుకును వసూలు చేసుకురమ్మంటే నా కొడుకు అమాయకుడు, చాలా అమాయకుడు. సరే అని
పోయిండు. పోయి అక్కడ పైసలు వసూలు చేసుకొస్తా అని 400 కిలోమీటర్లు దమాకును కోయట్ బార్డర్లకు పోయిండట. పోయినాక మళ్ళీ ఇంటికి వచ్చినాక నువ్వు వేడవకమ్మా అని 3 నెలల దాకా నన్ను మతికి పెట్టిండు. నేను తీసుకొస్తా, నాది బాధ్యత, 20 లక్షలు పోని నేను తీసుకొస్తా, 10 లక్షలు పోని నేను తీసుకొస్తా అన్నాడు. లేదు 45 రోజుల దాకా నేను తీసుకురాను అన్నాడు. చెప్పారు నా కొడుకును, తప్పకుండా నష్టపరిహారం చెల్లించాలి, నా కొడుకువి, నా బాధ్యత అంతా నా కొడుకుదే అని అన్నాడట. నా కొడుకే అదంతా నడిపిస్తుండని కూడా చెప్పిండట. ఇది ఎంతవరకు న్యాయం తండ్రి? ఎంతవరకు ఇది న్యాయం? చేసినాం. బండి సంజయ్కు లెటర్ ఇచ్చినాం. పోలీస్ స్టేషన్ లో ఇచ్చినాం. బోయినపల్లి పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంటది. తెలంగాణ మాల సంఘాల జేఏసీ అసెంబ్లీ సమావేశం ఎస్సీ వర్గీకరణ బిల్లును పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించింది. జేఏసీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత అసెంబ్లీ వైపు వెళ్లిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. మీకు కూడా మాలలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి అని కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాం. తప్పకుండా మాట్లాడాలని ప్రజాస్వామికమైన డిమాండ్ అయినటువంటి మాలలకు రిజర్వేషన్ లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీ పునర్సమీక్ష చేసి మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మేము ఉంటామని, మా సమస్య పరిష్కరించకపోతే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో భవిష్యత్తు లేకుండా చేస్తామని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మా గౌరవ చైర్మన్ అయినటువంటి చెరుకు రామచంద్రం గారు మాట్లాడతారు. మీడియా మిత్రులకు అందరికీ కూడా, ఎందుకంటే నూతన సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో అందరూ మరి సముచిత స్థానం కల్పించాలి, మా వాటా అనేది మాకు ఇవ్వాలి. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరి మున్సిపల్ ఎలక్షన్ లో మరి ఏదైతే కార్పొరేట్ సెక్షన్ ఉందో మరి దానికి తెలంగాణ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25% రిజర్వేషన్ల కోసం 20% కేటాయించినటువంటి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దాంట్లో మా వాటా ఎంతనో తేల్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. మరి పిసిసి పదవుల్లో మాకు అన్యాయం చేశారు మరి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా గతంలో అనేక విధాలుగా చూసినట్లయితే మమ్మలను అణచివేతకు గురి చేసినటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్యాన్ని మించిన సంపద ప్రపంచంలో లేదన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. నారాయణగూడలోని ముస్లిం శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తామన్న మంత్రి మహ్మద్ అజరుద్దీన్. అసెంబ్లీలో పాలమూరు కృష్ణా జలాలపై చిత్తశుద్ధితో చర్చ జరగడం లేదన్న ఎంపీ రఘునందన్ రావు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల కోసం రక్షణ చట్టం తీసుకురావాలన్న రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతుందన్న ఎమ్మెల్సీ నవీన్ రావు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్తో కలుద్దాం.